నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టులో ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. క్రికెట్ ప్లేయర్స్కి డ్రింకింగ్ వాటరు, టాయిలెట్ ఫెసిలిటీసు వాళ్ళు ప్రాక్టీస్ సెక్షన్స్లో ప్రొవైడ్ చేసేటట్టు సంబంధిత శాఖలకి ఆదేశాలు ఇవ్వాలి అని. ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఏజే మైసయ్య చాలా సీరియస్ తీసుకున్నారు. అంతకుముందు బాంబే హైకోర్టు ఒక లాయర్ గారు ఫైల్ చేసిన పిల్ డిస్మిస్ చేసింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఫైల్ చేయడం జరిగింది. ఇటువంటి విషయాల్లో సదరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లాయర్ గారిని ప్రశ్నించారు. మీకు సంబంధం ఏంటి క్రికెట్ ప్లేయర్స్తో, అసలు వాళ్ళ గురించి మీకు ఎందుకు ఫైల్ చేయడం జరిగింది పిల్లు అని ప్రశ్నించారు. అసలు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏ విధంగా అవుతుందని చెప్పాలని కూడా సదరు పిటిషనర్ని ప్రశ్నించారు. ఒకవేళ క్రికెట్ ప్లేయర్స్కు టాయిలెట్ లేకపోతే వాళ్లే చూసుకుంటారు, అసలు మీకేం సంబంధం యాజ్ ఎ లాయర్గా అని చెప్పేసి ప్రశ్నించారు. పిల్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఇటువంటి విషయాల్లో కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవని డిస్మిస్ చేయడం జరిగింది. నిజంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉండాలి అంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండాలి, పబ్లిక్ సఫర్ అయి ఉండాలి, పబ్లిక్ శ్రేయోభిలాషిగా ఉండాలి, పబ్లిక్ సేవ చేస్తూ ఉండాలి. పర్సనల్ విషయాల్లో క్రికెట్ ప్లేయర్స్కి టాయిలెట్స్ లేవని, లేకపోతే సౌకర్యాలు లేవని, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి డిస్మిస్ చేశారు. అందుకు సంతోషం ఏంటంటే కాస్ట్లు ఇంపోజ్ చేయలేదు, ఖర్చులు ఇంపోజ్ చేయలేదు, సింపుల్గా డిస్మిస్ చేయడం జరిగింది అని ఆనందపడ్డారు. థ్యాంక్ యూ.